హాయ్ ఫ్రెండ్స్, మన స్మార్ట్ ఫోన్ కొంచెం వేడెక్కితేనే హ్యాంగ్ అయిపోతుంది. కానీ మరుగుతున్న లావా కంటే ఎక్కువ వేడిని తట్టుకొని రాకెట్ వేగంతో పనిచేసే ఒక వింతైన చిప్ తయారైందని మీకు తెలుసా? 700 డిగ్రీల సెల్సియస్ వేడిలో కూడా డేటాను భద్రంగా దాచి ఉంచే ఈ అద్భుతమైన ఆవిష్కరణ అంతరిక్ష యాత్రల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అన్నింటినీ మార్చేయబోతోంది. ఆ సూపర్ చిప్ కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ విప్లవాత్మకమైన పరిశోధన వెనుక యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రొఫెసర్ జాషువా యాంగ్ నేతృత్వంలో బృందం ఏళ్ల తరబడి శ్రమించి ఈ ఘనతను అందుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మకమైన సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇంజనీరింగ్ రంగంలో దశాబ్దాలుగా ఉన్న హీట్ బారియర్ను ఈ టీం పటాపంచలు చేసింది. ఈ చిప్ అంత వేడిని ఎలా తట్టుకుంటోంది? సాధారణంగా చిప్స్ వేడెక్కితే అందులో మెటల్ పరమాణువులు పక్క పొరల్లోనికి ప్రవహించి షార్ట్ సర్క్యూట్ అవుతాయి. కానీ శాస్త్రవేత్తలు ఇందులో గ్రాఫిన్ అనే పదార్థాన్ని వాడారు. ఒకే ఒక్క పరమాణువు మందం ఉండే ఈ గ్రాఫిన్ లోపల ఉండే మెటల్ పరమాణువులు పక్క పొరల్లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. నూనె, నీళ్లు ఎలా కలవవో అలాగే ఈ గ్రాఫిన్ కూడా వేడి వల్ల చిప్ లోపల నిర్మాణం పాడవకుండా రక్షిస్తుంది. శాస్త్రవేత్తలు అనుకోకుండా చేసిన ఒక ప్రయోగం వల్ల ఈ మెమ్రిస్టర్ చిప్ వెలుగులోనికి వచ్చింది. ఇది డేటాను దాచుకోవడమే కాదు, మనిషి మెదడులాగా స్వయంగా లెక్కలు కూడా చేయగలదు. దీని నిర్మాణం మైక్రోస్కోపిక్ పొరల రూపంలో ఉంటుంది. పైన కింద 2 ఎలక్ట్రోడ్లు ఉంటే మధ్యలో ఒక పలుచని సిరామిక్ పొర ఉంటుంది. ఈ వింత నిర్మాణం వల్ల ఈ చిప్ 700 డిగ్రీల వేడిలో కూడా 50 గంటల పాటు ఆ డేటాను భద్రంగా ఉంచి అత్యంత వేగంగా పనిచేస్తుంది. నిజానికి వారి దగ్గరున్న యంత్రాలు అంతకంటే ఎక్కువ వేడిని కొలవలేవు కాబట్టి 700 వద్ద ఆపేశారు. కానీ ఇది ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోగలదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ చిప్ కేవలం వేడిని తట్టుకోవడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనితీరుని కూడా మార్చేస్తుంది. ప్రస్తుతం మనం వాడుతున్న చాట్ జీపీటీ వంటి సిస్టమ్ చాలా ఎక్కువ విద్యుత్తును ఖర్చు చేస్తాయి. కానీ ఈ మెమ్రిస్టర్ చిప్ విద్యుత్తు ప్రవహించేటప్పుడు లెక్కలను పూర్తి చేస్తుంది. దీనివలన ఏఐ ప్రాసెసింగ్ ఇప్పుడున్న దానికంటే వేల రెట్లు ఎక్కువగా, వేగంగా, చాలా తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుంది. ఈ టెక్నాలజీల వల్ల అసాధ్యం అనుకున్న అంతరిక్ష యాత్రలు సుసాధ్యం కాబోతున్నాయి. ఉదాహరణకు 500 డిగ్రీల వేడి ఉండే శుక్రగ్రహం పైకి పంపే ల్యాండర్లు ఇకపై కాలిపోకుండా పనిచేస్తాయి. అలాగే భూమి అడుగున ఉండే అగ్నిపర్వతాల దగ్గర న్యూక్లియర్ ప్లాంట్లో కూడా ఈ చిప్స్ని వాడుకోవచ్చు. మన కార్లలో ఉండే ఎలక్ట్రానిక్స్ కూడా ఇకపై ఎండకు పాడయ్యే ప్రసక్తే ఉండదు. చూసారు కదా, ఒక చిన్న పొరపాటుతో మొదలైన పరిశోధన నేడు ప్రపంచ టెక్నాలజీనే మార్చేస్తోంది. 700 డిగ్రీల వేడిని తట్టుకునే ఈ సూపర్ చిప్ భవిష్యత్తులో మనల్ని సరికొత్త ప్రపంచంలోనికి తీసుకెళ్లబోతోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.